సురేష్ పల్లా తీసిన కృష్ణఘట్టం తప్పకుండా చూడాల్సిన సినిమా. ఎందుకంటే సినిమా తీసే ప్రయత్నంలో ఇంతకుముందు చాలా సినిమాలు చూసాము. అలాంటి సినిమా చేయాలి, ఇలాంటి సినిమా తీయాలి, కమర్షియల్ పంథాల్లో సినిమాలు తీసి అది ఎటు కాకుండా మిగిలిపోయే సినిమాల మధ్యలో ప్రిన్సిపల్తో, ఒక మోరల్తో, ఒక పౌరాణిక నేపథ్యంతో, ఒక పల్లెటూరులో జరిగే ఒక చక్కని కథ సెలెక్ట్ చేసుకుని తీయటం అనేది డెఫినెట్గా అప్రిషియబుల్. ఇలాంటి ప్రిన్సిపల్ మోరల్ మీద తీసిన సినిమాల్లో ఎప్పుడూ కూడా క్లైమాక్స్ చాలా బాగుంటుంది. ఎందుకంటే అక్కడున్న క్యారెక్టర్స్ రియలైజ్ అవ్వటం, ఆ క్యారెక్టర్స్ రియలైజ్ అవ్వటం ద్వారా మనకు తెలిసిన విషయాన్నే మళ్ళీ మనకోసారి గుర్తు చేసి ఆడియన్స్ను కూడా టచ్ చేసే మంచి క్లైమాక్స్లు వచ్చే సినిమాలు అవుతాయి. కృష్ణఘట్టం అలాంటి సినిమా. ప్రసాద్, శరత్, రాజేష్ ఈ ముగ్గురు క్యారెక్టర్లతో 3 విభిన్నమైన మానసిక పరిస్థితుల్ని, సైకాలజీని స్టడీ చేసి చాలా మెచ్యూర్డ్గా ఈ సినిమా తీసాడు డైరెక్టర్. చాలా టెక్నికల్ ఎక్సలెన్సీ ఉన్నట్టుగా, గ్రిప్ ఉన్నట్టుగా, ఎందుకంటే నైట్ ఎఫెక్ట్లో తీసిన సీన్లు కానీ, పౌరాణిక నాటకం బ్యాక్డ్రాప్లో తీసిన సీన్లు కానీ అన్నీ కూడా ఒక రచన విషయంలోనూ, ఫోటోగ్రఫీ విషయంలోనూ, మ్యూజిక్ విషయంలో డెఫినెట్గా వెరీ వెరీ గుడ్ టెక్నికల్ ఎక్సలెన్స్ ప్రదర్శించాడు డైరెక్టర్. అలాగే యాక్టర్స్ విషయానికి వస్తే కృష్ణ చైతన్య, అలాగే మాయా నెల్లూరి ఇద్దరు కూడా, ముఖ్యంగా కృష్ణ చైతన్య తన ప్రతి సినిమాలోనూ చాలా ఒక రిమార్కబుల్ పర్ఫార్మెన్సు, ఒక మార్క్ తను చూపిస్తూ ఉంటాడు తను తీసుకున్న క్యారెక్టర్స్లో. ఈ సినిమా చూస్తే తిరిగి వచ్చేటప్పుడు మన కృష్ణ చైతన్య గుర్తుకు వస్తూ ఉంటాడు. డెఫినెట్గా మాయా నెల్లూరి షీ హాజ్ బికమ్ ఎ వెరీ గుడ్ ఆర్టిస్ట్ విత్ దిస్ ఫిలిం. ఇంతకు మునుపు చేసిన సినిమాల కంటే ఈ సినిమాలో అమ్మాయికి తన టాలెంట్ని షోకేస్ చేసుకునే అవకాశం లభించడం చాలా అదృష్టం అమ్మాయికి. అండ్ ఐ విష్ ఆల్ ద యాక్టర్స్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ కెమెరామెన్ గుడ్ లక్ విత్ దిస్ ఫిలిం అండ్ ఫ్యూచర్. అండ్ సురేష్ పల్లా ఈజ్ అ డైరెక్టర్ హూ ఇస్ గోయింగ్ టు స్టే ఫర్ ఎ లాంగ్ వైల్ ఇన్ తెలుగు సినిమా. గుడ్ లక్.